హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? టీ తాగారా ఫ్రెండ్స్? నాకైతే టీ అలవాట్లేదండి. ఇగో మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళాము. ఇగో బుక్స్ అయితే తెచ్చాను మా పెద్దోనికి. అట్టలు వేయాలి, అట్టలు వేద్దామని ముందు పెట్టుకున్నాను. ఇంకా స్కూల్ పక్కనే ఉంటుంది మదర్ తెరిస్సా స్కూల్ నేమ్ అయితే స్కూల్ కూడా చూపిస్తాను, ఓకేనా? ఈ బుక్స్ ఈ అట్టలు చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ ఇంకా బుక్స్ ఇచ్చడం ఆలస్యమే లేదు. ఇంకా మనం అట్టలు వేసేసుకోవాలని అప్పుడు చాలా ఉండేది కదా. ఇప్పుడు వేస్తుంటే నాకు అదే మెమోరీస్ గుర్తుకొస్తున్నాయి. మమ్మీ నాకు అట్టలెయ్యి అని మొత్తుకుంటున్నాడు మా బాబు. ఇంకా వేస్తానన్న ఈవినింగ్ వేస్తాను అని అన్నాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకో ఆ చిన్న బాబుకి ఇన్ని బుక్స్. అట్టలు వేయాలి. తను పడుకున్నాడు. లేచలోపి నాకు అట్టలు వేసి పెట్టు మమ్మీ అని అన్నాడు మా పెద్దోడు. సరే డాడీ పెడతాను అని చెప్పాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసి? మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా? నాకైతే గుర్తుకొస్తున్నాయి. ఈ అట్టలు ఈ బుక్సులు వేస్తుంటే భలే అనిపిస్తాయి కదా. అప్పుడు నేనైతే వేసుకునేదాన్ని. బుక్స్లు ఇచ్చడం ఆలస్యమే లేదు. అట్టలు వేసేసుకోవాలి మనం, ఫస్ట్ బ్యాగ్లో పెట్టేసుకోవాలి అని మనకు ఎంత అప్పుడు అట్లా అనిపించింది కదా. ఇప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకో అట్టలు వేయాలి ఇప్పుడైతే. మళ్ళీ మా బాబు లేవగానే అట్టలేదు అంటాడు. ఇక తిడతాడు, నాకు అట్టేలేవు మమ్మీ బుక్స్కి, మా మేడం తిడుతుంది అంటున్నాడు. డాడీ వేస్తా డాడీ, రేపు సండే కదా, రేపు ఈవినింగ్ వరకు వేసిస్తా. లేదు మమ్మీ నాకు ఇప్పుడే వేయి అంటున్నాడు. ఇంకా తను పడుకున్నాడు. లేసే సోపు నేను అట్టలేసి రెడీగా పెట్టాలి, లేకుంటే మమ్మీని